హలో అండి. మార్నింగ్ రొటీను ఇంకా పిల్లలకైతే ఇంకో 1 వీక్‌లో స్కూల్ స్టార్ట్ అయితే ఇంక పెద్ద బాబుకైతే ఆల్రెడీ కాలేజ్ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా లేవగానే ఇల్లంతా ఊడ్చి తుడిచేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ముందుగా అయితే ఒక స్టవ్ మీద రైస్ పెట్టాను. ఒక స్టవ్ మీద రాగి జావ పెట్టాను. ఇంకో పక్కనైతే పాలు పెట్టానండి. ఇక డైలీ అయితే రోజు ఒక గ్లాసు రాగి జావ తాగుతాను. ఇంకా ఇవన్నీ అయ్యేలోపు ఒక వాటర్ తాగేస్తా లేవగానే ఫ్రెష్ అవ్వంగానే. ఇవన్నీ అయ్యేలోపు అయితే పాలైతే కాగేస్తాయి. ఆ తర్వాత కాఫీ కలుపుకొని తాగేసేసి ఇంకా అన్నం అయితే వంచేస్తాను. ఇంకా ఈరోజైతే బాబుకి నేను పులిహోర పులుసు ఉండిందండి. నేను పులుసు రెడీ చేస్తే ఒక 2, 3 సార్లకు వచ్చేలాగా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంకా పులుసు ఉండిందనేసి బాబుకి పులిహోర కలిపేసి బాక్స్ అయితే పెట్టాను. ఇంకా అలాగే ఒక 4, 5 బాదం పప్పులు రోజు నానబెడతాను నైట్ పిల్లలకి. ఇంకా బాదం పప్పు నానబెట్టి ఇంకా బాక్స్ పులిహోర చేసి బాక్స్ అయితే పెట్టేశానండి. ఇంకా అన్ని పనులు అయిపోయాక ఈరోజు సంకటహర చతుర్థి కదా, ఇంకా ఇంట్లో అయితే పూజ చేసేసుకొని ఇంకా ఆ తర్వాత టెంపుల్కి వెళ్దామనేసి ఈరోజు త్వరగా రెడీ అయ్యాను. హెడ్ బాత్ చేసేసి ఇంకా మా ఇంటి దగ్గరలో గుడి ఉంది. గుడికి అయితే వెళ్ళానండి. గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా దండం పెట్టుకొని పూజ అయితే చేయించుకొని వచ్చేసాను. మనం డైలీ గుడికి వెళ్తే మనసు అయితే ప్రశాంతంగా